నువ్వు కన్నబిడ్డకు తల్లిగా న్యాయం చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నావే గాని ఇన్ని వేల మందికి నువ్వు దేవుడిచ్చిన తల్లిగా వాళ్లకు జీవితాలనిస్తున్నావన్న విషయం మర్చిపోతున్నావు తల్లి. జీకే లాంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చెల్లెల్ని మీరు చంపింది. చచ్చిపోయింది జీకే చెల్లెలా? ఎస్, చనిపోయిన ఆ ఉష రఘు రేఖలకు పుట్టిన సొంత బిడ్డ మేడం. ఒకప్పుడు ఈ పాప కోసమే నా కూతురు ఉష నన్ను రేఖని కాదనుకుని నీ దగ్గరికి వచ్చింది. నువ్వు చీకొట్టి చేదరించుకున్నా సహించింది, దూషించి ద్వేషించినా భరించింది. కానీ నువ్వు పాప మీద నీకు ఎలాంటి రైట్స్ లేవు, పాప అసలు నీ పాప కాదు, పాపకి దూరంగా ఉండు, పాపకి ప్రేమని పంచద్దు అని కండిషన్లు పెట్టి నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు మాట్లాడావు. ఉష ఎంత బాధపడిందో నీకు తెలుసా స్నేహ? ఏ స్నేహ, ఉష గొడ్రాలని దాన్ని దూరం పెడుతున్నావా? అందుకే దాన్ని అవమానిస్తున్నావా? పాపను అడ్డం పెట్టుకుని ఉషని పాపకి దూరం చేయాలని చూస్తున్నావా? ఉష మీద నీ కోపానికి కారణం అదే అయితే ఉష గురించి నీకు తెలియని నువ్వు తెలుసుకుని తీరాల్సిన నిజం ఒకటి ఉంది. మనుషులు దూరమైనప్పుడు కానీ ఆ మనిషి విలువ తెలియదంటారు. ఇప్పుడు నువ్వు శాశ్వతంగా దూరం అయ్యాక గాని నువ్వేంటో, నీ గొప్పతనమేంటో, దాని విలువేంటో నాకిప్పుడు తెలుస్తోందమ్మా. అత్తయ్య, అమ్మ ఉషా, క్షమించండి అత్తయ్య. నేను ఉషని కాను, తన ఆత్మని. ఉషగా మీ మధ్య కలకాలం గడపాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. మంచివాళ్ళనెప్పుడు ఆ దేవుడు ముందే తీసుకెళ్తాడు తల్లి. అవునమ్మా, మాలాంటి పాపిష్టి వాళ్ళ వల్ల నువ్వు కష్టపడటం చూడలేక ఆ భగవంతుడు నిన్నే ముందే తీసుకెళ్లాడు. అలా అనుకోకండి అత్తయ్య. ఈ ఇంటి కోడలనవ్వటం ఒక గొప్ప వరం. అలా అనుకోవడం నీ గొప్ప మనసుకు నిదర్శనమమ్మా. అత్తారింట్లో అడుగుపెట్టిన ఏ ఆడపిల్లకైనా అత్తింటి ఆరళ్ళు ఉండకూడదని, భర్తతో సుఖంగా కాపురం చేయాలని, పిల్లా పాపలతో 10 కాలాల పాటు సంతోషంగా గడపాలని కోరుకుంటుంది. కానీ ఈ ఇంట్లో కష్టాలు కన్నీళ్లు తప్ప నీకింకేం దక్కాయి? సంధ్య కోసం భార్య స్థానం త్యాగం చేయాలని అనుకున్నా. గౌరీకి తల్లివి కావటం కోసం నువ్వు గొడ్రాలుగా మారి మాతృమూర్తివి అయ్యే అవకాశం వదులుకున్నావు. అందరితో గొడ్రాలు గొడ్రాలు అని అనిపించుకుంటూ కూడా లోపల సముద్రం అంత బాధను దాచుకుని పైకి మాత్రం చిరునవ్వును చిందించి మాకు సంతోషాన్ని నింపా. ఈ ఇంటికి వారసునివ్వడం కోసం సంజయ్కి మరో పెళ్లి చేయటానికి కూడా సిద్ధపడ్డ గొప్ప త్యాగమూర్తివమ్మ నువ్వు. మా కోసం ఇంత చేసిన నిన్ను మాటలతో చిత్రహింసలు చేస్తూనే వచ్చాను. ముఖ్యంగా పాప విషయంలో మరీ కఠినంగా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో పెద్దవారు, మీరలా మాట్లాడకండి అత్తయ్య. అయినా క్షమించడానికి మీరేం తప్పు చేశారు? నా మంచి కోసమే కదా మీరు ఆలోచించారు. పాప చనిపోతుందని తెలిస్తే నేను తట్టుకోలేనని తెలిసి ఆ నిజాన్ని మీ మనసులోనే దాచుకుని అనుక్షణం మీరు నరకం అనుభవించారు. మీలాంటి మంచి మనిషికి కోడల్ని కావటం నా అదృష్టం. కానీ అది శాశ్వతం కాకపోవటం నా దురదృష్టం. నా తల రాసుంటే మీరు మాత్రం ఏం చేస్తారు అత్తయ్య? బాధపడకండి. నేనేటూ
తిరిగి రాని లోకాలకి తరలిపోయాను. కాబట్టి నా గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా సంజయ్ని పాపని జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య. ముఖ్యంగా పాప జాగ్రత్త అత్తయ్య. ఇక నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఉషా ఎందుకలా ఉన్నావు శిరీష? ఏం లేదమ్మా. నువ్వు లేదంటున్నావు, కానీ నీ మనసు బాలేదని, దేని గురించో బాగా డిస్టర్బ్గా ఉన్నావని నాకనిపిస్తుంది. సొంత అక్కను చంపుకున్నదానికి మనసెలా బాగుంటుందమ్మా? గుడికెళ్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. మీ నాన్న నేను వెళ్తున్నాం, నువ్వు రా శిరీష. సొంత అక్కను పోగొట్టుకుని మా ఇల్లో ఉండి అది మీకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న దౌర్భాగ్యురాలిని, గుడికి రాలేని ఈ భాగ్యపు పరిస్థితి నాది. మాట్లాడవేంటమ్మా? లేదు, నేను రాలేనమ్మా. మీరు వెళ్ళరండి. సరే, నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఉష గురించి మీతో 2 నిమిషాలు మాట్లాడడానికి వచ్చాను. కూర్చోండి. మిమ్మల్ని కాపాడబోయి ఉష చనిపోయిందని తెలిసింది, నిజమేనా? అవును, నన్ను ఎవరో షూట్ చేయబోతుంటే అది చూసి ఉష తన ప్రాణాలు అడ్డేసింది. ఆ అటాక్ చేసింది ఎవరో మీకు తెలుసా? నేను చూడలేదు. మరి మిమ్మల్నే వాళ్ళు టార్గెట్ చేశారని మీరెలా అనుకుంటున్నారు? ఉష చూసింది, అందుకే నన్ను కాపాడాలనుకుంది. చనిపోతూ ఆ విషయం ఉష చెప్పింది. మీరు ఉష ఆ టైంలో అసలు అక్కడెందుకున్నారు? నాకు పాపని చూడాలనిపించింది, తనతో కొద్దిసేపు ఆడుకోవాలనిపించింది. ఆ విషయం ఉషకి చెప్తే నా కోసం పాపని తీసుకుని పార్క్కొచ్చింది. గౌరీని చూడాలనిపిస్తే మీరే డైరెక్ట్గా పాప ఇంటికి వెళ్ళి తనతో ఆడుకోవచ్చు కదా. మధ్యలో ఎక్కడో ఈ మీటింగ్స్ ఎందుకు? కమల్ అంకుల్ చనిపోవడానికి నేను ఇండైరెక్ట్గా కారణం అయ్యానని స్నేహ ఆంటీ భావిస్తోంది. అందుకే నన్ను చూస్తే మండిపడుతుంది. తనను బాధ పెట్టడం ఇష్టం లేక ఉషని రిక్వెస్ట్ చేస్తే తను పాపని తీసుకుని పార్క్కొచ్చింది. స్నేహ ఆంటీకి ఇష్టం లేదని తెలిసినా పాపను చూడ్డానికి మీరెందుకంత పరితపించారు? ఉష ఎందుకంత రిస్క్ తీసుకొని పాపనెందుకు తీసుకొచ్చింది? పాపంటే మీకెందుకంత ఇష్టం? ఇష్టం కాదు, పాపంటే ప్రాణం. అదే ఎందుకంత ప్రాణం? ఎవరో బిడ్డ మీద మీకెందుకంత మమకారం? పాపతో మీకు ఏ సంబంధం ఉందని మీరంతగా పరితపిస్తున్నారు? శిరీష గారు, గివ్ మీ ఆన్సర్.
తను నా బిడ్డ కాబట్టి. ఏంటి? తను మీ బిడ్డ? ఏం మాట్లాడుతున్నారు? తను మీ బిడ్డ ఎలా అవుతుంది? చెప్పండి. బిడ్డంటే కన్న బిడ్డే అవ్వాల్సిన అవసరం లేదు కదా. అయినా పెళ్ళే కాని నాకు అంత పెద్ద బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? కాకపోతే తనని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్, అంతే. అందులోనూ పిల్లలంటే నాకు ప్రాణం. ఉషతో నాకు ఏర్పడిన పరిచయం వల్ల మరేంటో తెలియదు కాని గౌరీ నా మనసుకి దగ్గరైంది. అందుకే తనని చూడాలని నాకు పదే పదే అనిపిస్తూ ఉండేది, అంతే. సరే, మీకు పర్సనల్గా గాని బిజినెస్ పరంగా గాని శత్రువులున్నారా? ఆ పరశురాం తప్ప. లేరు. నాకింకెవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు. బాగా ఆలోచించండి. ఉంటే కదా ఆలోచించడానికి. అలాంటి వాళ్ళెవరూ లేరు. ఉష చనిపోయినప్పుడు పాప ఎక్కడుంది? ఉషకి దగ్గరలోనే ఉంది. అయితే పాప క్రిమినల్ని చూసుండే ఛాన్స్ ఉండొచ్చా? ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ శిరీష గారు. పాప సైడ్ నుండి ఏమైనా క్లూ దొరుకుతుందేమో ట్రై చేస్తాను. ముందు ముందు ఈ విషయంలో మీ హెల్ప్ అవసరం పడొచ్చు కూడా. ఉష ప్రాణాలు తీసిన వాడికి శిక్ష పడుతుందంటే అందుకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను ఎనీ టైం రెడీ. థ్యాంక్ యూ. ఏమ్మా, అమ్మ కావాలా? అమ్మ రాదమ్మా, మనల్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కాదు కాదు, నేను మీ అమ్మను విసిగిస్తున్నానని కోపం వచ్చి దేవుడే మీ అమ్మని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. నీకు తల్లిని లేకుండా చేసిన పాపాత్మురాలనమ్మా నేను, పాపాత్మురాల్ని. అత్తయ్య, బాధపడకండి అత్తయ్య. మీరే ఇలా బాధపడుతూ ఉంటే ఇక ఈ పసిదాన్ని ఎవరు ఓదారుస్తారు చెప్పండి?
గౌరీ, చనిపోయిన మీ అమ్మను తిరిగి తీసుకురాలేను. కాని చంపిన వాళ్ళను పట్టుకొని శిక్ష పడేలా చేసి మీ అమ్మ ఆత్మకు శాంతి కలిగేలా మాత్రం చేయగలను. మీ అమ్మని షూట్ చేయడం నువ్వు చూసావా అమ్మా? నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? అయితే వాళ్ళెవరో చెప్పమ్మా. అసలే పాపకు ఆరోగ్యం బాలేదు. ఇంట్రాగేషన్తో విసిగిస్తే పాపకి ప్రమాదం అవ్వచ్చు. మనకు తెలిసిన వాళ్ళేనా? వాళ్ళని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? చెప్పు గౌరీ, చెప్పమ్మా. గౌరీ, ఇలా రామ్మా. తల్లిపోయి అసలే ఇది పుట్టెడు దుఃఖంతో ఉంటే ఈ టైంలో నీ ఇంట్రాగేషన్ ఏంటి? ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో తన మానసిక స్థితి ఎలా ఉంటుందో గౌరికి మేనమామగా నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. ఉష నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే కాదు, నా మీద ప్రాణాలు పెట్టుకుని బతికిన బంగారు తల్లి. తనంటే నాకు ప్రాణం, చచ్చేంత ప్రాణం. అలాంటిది తను చనిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అత్తయ్య. అలా అని బాధపడుతూ కూర్చుంటే పోయిన మన ఉష తిరిగి రాకపోగా ఉషని అంత దారుణంగా చంపిన దుర్మార్గులు తప్పించుకునే ప్రమాదం ఉంది. ఒక అన్నగా చెల్లిని కాపాడుకోలేకపోయాను. ఒక పోలీస్ ఆఫీసర్గా క్రిమినల్స్ను కూడా పట్టుకోలేకపోతే ఈ కాకి డ్రెస్కే కాదు, నా బతుకే అర్థం లేదత్తయ్య. అందుకే దయచేసి కోఆపరేట్ చేయండి. నీ బాధ నాకు అర్థమవుతోంది జీకే, కానీ పాప ఆరోగ్యం అస్సలు బాలేదు. అర్థం చేసుకో. గౌరీని టెన్షన్ పెట్టే విధంగా నేను ప్రవర్తించను. నన్ను నమ్మండి అత్తయ్య, ప్లీజ్. కూర్చో అమ్మా. చెప్పమ్మా, అమ్మని చంపిన వాళ్ళెవరు? ఈ మామయ్య ఉన్నాడు, నీకేం భయం లేదు, చెప్పమ్మా. నువ్వు చెప్తే చనిపోయిన మీ అమ్మ సంతోషపడుతుందమ్మా, చెప్పు. కమాన్, స్పీక్ అవుట్ అమ్మా, మాట్లాడమ్మా. చెప్పమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. గౌరీ, ఏమైందమ్మా? ఏమైంది? మాట్లాడమ్మా, మాట్లాడు. ఏముంటుంది అత్తయ్య, అసలు తనకి ఏమైంది? గౌరీ, ఏమైందమ్మా? మాట్లాడు, చెప్పు, చెప్పమ్మా. ఏంటమ్మా, మాటలు రావటం లేదా? మాట్లాడమ్మా, మాట్లాడవే, నోరు తెరు. అయ్యో భగవంతుడా,
ఉన్న ప్రాబ్లమ్స్ చాలా అన్నట్టు ఇదో కొత్త ప్రాబ్లం పెట్టాడా? మాట్లాడు. తనకేం కాదు, పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్ పదమ్మా, పద. మరి శత్రుశేషం మాటేంటి? లేపేద్దాం మేడం. అది ఈ రాత్రికే జరిగిపోవాలి. అర్ధరాత్రి దాటాక నా మనుషులు హాస్పిటల్లోకి ఎంటర్ అవుతారు. అంతా మీరనుకున్నట్టే అవుతుంది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి మేడం. వ్యాధి తీవ్రస్థాయికి చేరితే పాప మాట పడిపోతుంది అని. ఇక పాప ఎన్నో రోజులు బ్రతకదు అనడానికి మాట పడిపోవటమే ముఖ్య సంకేతం.